నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. వేరే కస్టమర్ బెంగుళూరు నుంచి తీసుకొచ్చారు. తనకు తెలియక ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నారనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. అది ఇప్పుడు నేను ఎలా చేశానో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ మొత్తం కొత్తదే. కాకపోతే ఏంటంటే ప్లెయిన్ గోల్డ్ మొత్తం ప్లెయిన్‌గా ఉండి 2 ఒకటే. ఇదొకటి పెద్దది, అదొకటి చిన్నది. 2 అలాగే తీసుకున్నారు వాళ్ళు. నేనేం చేశానంటే ఇప్పుడు దానికి లాకెట్ తీసేసి ప్లెయిన్ లాకెట్ అనమాట. ఆ లాకెట్ తీసేసి ఇప్పుడు కొత్త లాకెట్ ఇలా స్టోన్‌తో చేసుకొని రెడ్ స్టోన్ కార్వింగ్, ముత్యము, రష్యన్ ఎమరల్డ్ ఇలా చేసేసుకొని ఈ లాకెట్ ఒకటి యాడ్ చేశాం. ఎక్కడైతే లాకెట్ బ్రేక్ చేశానో అక్కడే యాడ్ చేసేసాననమాట. చేసి ప్రతి దీనికి ఏం చేసామంటే ఈ మ్యాంగో మోటివ్ లాగా ఉన్నాయి. ప్రతిదానికి ఒక రింగ్ ఇచ్చేసుకొని ఇలా రష్యన్ ఎమరల్డ్, ముత్యాలు అవి ఇచ్చేసాము. ఏంటంటే మొత్తం మ్యాచ్ అయ్యి ఒక సెట్ లాగా ఉంటుంది. ఆ ప్లెయిన్ గోల్డ్ని కొంచెం కట్ ఆఫ్ చేయడానికి ఈ స్టోన్ ఇవన్నీ ఇచ్చి ఏంటంటే ఆ గోల్డ్ని కొంచెం మరీ ప్లెయిన్గా ఉంది కాబట్టి అదంతా కట్ ఆఫ్ చేద్దాం అలా చేసి పాలిష్ కూడా లైట్ యాంటిక్ అనమాట. ఇప్పుడు ఇది ఆ ఎల్లో షేడ్ అంతా తీసేసి మళ్ళీ పాలిష్ చేపించి లైట్ యాంటిక్ ఇచ్చేసామన్నమాట. అలాగే ఇక్కడ ఎలిఫెంట్స్కి కూడా ఏంటంటే ఇదంతా కొంచెం లైట్ యాంటిక్ ఇచ్చి ఈ ఎలిఫెంట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే మ్యాచ్ చేసుకుంటూ ఇప్పుడు ఇదంతా ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. లాంగ్ హారం అనమాట. ఇప్పుడు ఇది మరీ ప్లెయిన్గా ఉన్నది. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఆ ప్లెయిన్ అంతా తగ్గిపోయి కొంచెం షైనింగ్ అంతా వచ్చిందనమాట. యాంటిక్ పాలిష్ చేయించడం వల్ల కొత్త లాకెట్ ఇదంతా ఇప్పుడు న్యూ లుక్ వచ్చేసింది. అలాగే ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి చిన్నది కూడా ఉంది వాళ్ళదే. ఇది కూడా చిన్నది. ఈ చిన్నది కూడా ఏంటంటే ఇలా మ్యాంగో మోటివ్ వచ్చి ఉట్టి ప్లెయినే అనమాట. ఒక దానికి ఎలాగో లాకెట్ తీసేసాం కాబట్టి దీనికి లాకెట్ వద్దు, తీయద్దు అని చెప్పేసి లాకెట్ ఉంచేసి ఇలా రూబీ స్టోను, ముత్యాలు అవి వేసేసుకొని ఇప్పుడు ఈ వైట్ స్టోన్ నుంచి ఇక్కడ నుంచి జాయిన్ చేసేసి వైట్ స్టోన్కి ముత్యాలు, రూబీ ఇచ్చుకుంటూ మొత్తం లాకెట్ కూడా అలాగే చేసేసి పైన కూడా ఇప్పుడు నెక్స్ ఇచ్చేసి ముత్యాలు ఇచ్చేసాం. ఏంటంటే ఆ ప్లెయిన్ గోల్డ్ అంతా కట్ ఆఫ్ అవ్వడానికి. దీనికి కూడా ఏం చేసామంటే ఎల్లో పాలిష్ తీసేసి మళ్ళీ గోల్డ్ కలర్ పాలిష్ చేపించేసి మొత్తం ఇప్పుడు ఏంటంటే న్యూ పీస్ లాగా తయారైంది. ఇది పాపం పాతది ఏం కాదు, కొత్తది న్యూగా లేటెస్ట్ కొనింది. వాళ్ళు ఏంటంటే తెలియక అట్లా ప్లెయిన్ గోల్డ్ కొనేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లెయిన్ గోల్డ్ వేసుకోలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఇలా డిఫరెంట్గా 2 డిఫరెంట్ వెరైటీస్ లాగా చేసి ఇప్పుడు ఇలా సెట్ చేసి ఇచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి వాడనివి కానీ ప్లెయిన్వి కానీ ఏదైనా బోర్ కొట్టింది అనిపించిన అట్లాంటివి తీసుకొచ్చారంటే ఎలా చేయాలో చెప్తాను. మీలో ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.